జగన్మోహన్ రెడ్డి గారు కమ్మకులం మీద కొత్తగా ప్రేమ వలకపోస్తున్నారు. ఈ వలకపోసి ఆయన పార్టీలో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు ఎవరన్నా ఒక కమ్మాడికి ఇవ్వగలరేమో అని అడుగుతున్నామండి. దేవినేని అవినాష్ ఏమన్నా అసమర్థుడా? ఆయనకి ఇవ్వచ్చు కదా ఒక పదవి. నెహ్రూ గారు అబ్బాయే కదా, ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు కదా. కొన్ని మిగతా వాళ్ళు అంటే కాంట్రవర్సీలో ఉన్నారు, అతను కాంట్రవర్సీ రిలేటెడ్ తర్వాత కాంట్రవర్సీ అయ్యాడు. కమ్మవారి అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఆయనకి ఇవ్వచ్చు కదా. తలసిల రఘురామ్ ఉన్నాడు అబ్బాయి, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆయనకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాల? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రి పదవి కమ్మవారి మంత్రి పదవిలో లేనటువంటి సందర్భం నీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజున ఏమైంది ఈ ప్రేమ? ఇవాళ కొత్తగా మా మీద ప్రేమ వలకపోయడానికి ఆయన గౌరవప్రదంగా ఈరోజు ఏదైతే కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, కోడెల శివప్రసాద్ గారు వారి యొక్క రాజకీయ నేపథ్యాన్ని కానీ అన్నీ గమనించాలి. అటువంటి వ్యక్తి మీద ఒక అనరాని మాట, ఒక గౌరవ స్పీకర్గా పనిచేశాడు, సరైనటువంటి ఆధారాలు లేకుండా ఒక నిందన మోపి మానసిక క్షోభకు గురి చేశారు. అంటే అంత మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, చాలా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్యకు పురికొలిపాడు అంటే ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేశారు, దాన్ని ఖండించాలి. ఇక రెండో వ్యక్తి మీరు చెప్పినటువంటి నాగమల్లేశ్వరం, ఆ జిల్లాలో ఉండేటువంటి సమాచారాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ బెట్టింగులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చింది 4వ తారీఖు, గట్టి ముందు తాగింది 5వ తారీఖు. కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ ఒత్తిడి చేసేంత టైం కూడా ఉండదు. కానీ ఆయన బెట్టింగులకు పాల్పడటం వల్ల, అంటే కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు వాస్తవాలను మభ్యపెట్టి మనమే వస్తున్నామని చెబితే ఆ పార్టీని అతిగా ప్రేమించే వ్యక్తి అవటం వల్ల బెట్టింగ్లు ఎవరేసినా అది తప్పే, అది సమాజం చట్ట విరుద్ధం. అటువంటి కార్యకలాపాలను ఎవరు చేయడానికి ప్రోత్సహించకూడదు. ఏదే ఒక కార్యకర్తగా కుటుంబాన్ని పరామర్శించవచ్చు, కానీ బెట్టింగుల్లో అప్పులు పాలవడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి వారు చనిపోతే దానిని మీరు ఇందాక అడిగినంటే వాళ్ళిద్దరికంటే నిజంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. కాబట్టి ఈ రెండింటిని పోల్చవద్దు దయచేసి. ఇద్దరు కమ్మవారు అయినప్పటికీ కూడా మీరు ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఒక అతను విగ్రహ ప్రతిష్టాపనలో మా కమ్మకులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా మీరు కులం మీద విద్వేషంతో అన్ని కులాలని రెచ్చగొట్టారు. మా కులం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి 60 సంవత్సరాల్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, అట్లాగే రాయలసీమ నుంచి ఒక మంత్రి, 3 మంత్రులు ఉండేవారు. మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి తీస్తారు. మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చెప్పారు, 4 పేర్లు చెప్పారు, కొడాల నాని అని, రఘురామ్ అని, ఇంకొకళ్ళని కూడా. మేమేమన్నామంటే వాళ్ళు కూడా మీరు మా కులం మీద, అంటే మా ఏళ్ళతోటి మా కులాన్ని నరిగే విధంగా చేశారు, వాళ్ళని తిట్టించారు మా చేత. మరి కారణంగా కొడాల నాని కానీ లేకపోతే వంశీ కానీ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య భువనేశ్వర్ గారు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందా? ఎవరినైనా నిధించిందా? ఎవరి గురించి అయినా మాట్లాడిందా? ఆవిడ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి అట్లాగే బయట కూడా మరి కొడాల నాని కానీ వంశీ కానీ వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా మాట్లాడారు. చాలా తప్పది. మీరు ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. రెడ్డపాళ్లలో నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఉప సర్పంచ్ ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయారు. ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేయటం, తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయన రెడ్డపాళ్ళు వెళ్ళడం జరిగింది. దానిలో తప్పులేదు, పరామర్శించవచ్చు. కానీ గోండాలు, తర్వాత వైపాక కార్యకర్తలు జుగుప్సాకరమైనటువంటి ప్లకార్డుని ప్రదర్శిస్తూ, భాష కూడా విపరీతమైనటువంటి భాషన ఉన్నటువంటి ప్లకార్డుని డైరెక్ట్గా వాళ్ళు అందరూ కూడా ప్రదర్శించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2029లో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం వస్తుందంట. రాగానే వాళ్ళు గంగానమ్మ తల్లి గుడిలో ఏ విధంగా అయితే కనుక తలలు నరుకుతారో అలాగే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా నరుకుతాము, ఎవరు వచ్చినా కానీ నరుకుతాము, రఫా అంటే నరుకుతాము అనేది ఎంత విచిత్రమైనటువంటి, అంటే వాళ్ళకి అసలు భయం లేదు. వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాం, ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అందరూ కూడా ఈ మధ్య మీడియాలో అందరూ కూడా
చాలా ప్రవేశం ఉంది, అన్నీ చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి భాష వాడి ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నా వాళ్ళు ఇంకా మేమే వస్తాము 2029లో అని వాళ్ళ అభిప్రాయానికి, వాళ్ళ ఆలోచనకి అది చాలా ఆశ్చర్యపోవలసి వస్తుంది. ఇప్పటికే 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అసలు 1-2 సీట్లు కూడా రావు అన్నట్టుగా రావు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మేమే గెలుస్తాము, రాగానే అందరినీ జైల్లో పెడతాము, అందరినీ నరుకుతాము, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తాము. అట్లాగే జగన్ అయితే కనుక ఐఆమ్ డిక్లేరింగ్ ద వార్ 2.0 అని కూడా ప్లకార్డులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు ఈ మధ్య అనేది మనం ఆలోచించుకోవాలి. మనకి తట్టినటువంటి అభిప్రాయం ఏంటంటే మన అమరావతి అభివృద్ధి చెందుతుంది, పోలవరం అభివృద్ధి చెందుతుంది, మన సెంట్రల్ నుంచి బోర్డు ఫండ్స్ వస్తుంది మనకి, అవన్నీ అభివృద్ధి చెందితే కనుక తను గెలవడు అని ప్రజలు మారిపోతారు. అలాగే ఇవన్నీ మనకి చాలా ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా అతనికి కక్కలేక మింగలేక ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి ప్రదర్శనలు, హింసను ప్రోత్సహించడం, గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ బ్యాచ్ని ఈ ప్రదర్శనలకి తీసుకెళ్ళటం, వాళ్ళ చేత గొడవలు చేయించడం, ఇవన్నీ కూడా అలవాటు అయిపోయింది. ఆ అలవాటుగా కమ్మ జాతి మీద, కమ్మ కులం మీద విపరీతమైనటువంటి ఆయనకి సదభిప్రాయం లేదు, విపరీతంగా అవమానిస్తున్నారు ఈ మధ్య. ఆయన అనుకుంటున్నారు ఈ కమ్మ వాళ్ళే మా వైకాపా పార్టీలో కమ్మవారు ఉంటే తప్పేంటి, కమ్మవారు ఎందుకు ఉండకూడదు, ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకమైనటువంటి పోస్టర్ పెట్టినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వాళ్ళని హింసించి వేధించి జైలులో పెడుతున్నారు, అలా పెట్టొచ్చా అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. ఊరికే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని జైల్లో పెడుతుంటేనే ఆయన అంత బాధపడిపోతున్నారు. కానీ మరి తెలుగుదేశం పార్టీని ఎవరినైనా సరే మేము నరికేస్తాము అంటున్నారు. అది తప్పు కాదా?